ఎస్తారు అందులో దిశకు మీరు రావాలి ఖచ్చితంగా. మీరు దిశకు వస్తే 2020 దిశకు వస్తే ఖచ్చితంగా 4 సంవత్సరాలు ఫిక్స్ చేయండి. 4 ఏళ్ళ తర్వాత మీరు డైమండ్ అవుతారు, నాది గ్యారెంటీ. ఓకేనా? ఎస్తారు అండి మేడం కోసం ఇట్లా అమ్మ నువ్వు కూడా దీప్తి కదా, దీప్తి కదా, దిశకు రావాలి. మమ్మీతో పాటు నువ్వు కూడా దిశకు వస్తే మమ్మీ కాదు నువ్వు కూడా నీ అకౌంట్లో డబ్బులు రావాలి. ఇప్పుడు నా అకౌంట్లో డబ్బులు వస్తే మా మిస్సెస్ అకౌంట్లో డబ్బులు వస్తాయి. ఇద్దరు నిజమే కదా, మరి నీకు డబ్బు కావాలా? సో కాబట్టి నువ్వు కూడా దిశకు రావాలి. సో దీప్తి మేడం కోసం ఇట్లా అక్కడ నీకు ఎందుకలేదు, నువ్వు దిశకు వస్తూనే నీ డెఫినెట్లో 60 మంది 70 మంది తీసుకురావాలి. ఏ రోజు నుంచి సపరేట్ భోగి వెళ్ళాలి. భోగి ఒకటి నీకే ఇస్తాను. ఇట్లా దిశకు మీరు మీ ఇన్కమ్ లెక్కలో కనీసం 40 మంది తీసుకురావాలి. ఓకేనమ్మా? సో పద్మ మేడం కోసం ఇట్లా పద్మ మేడం. సో మీరు దిశకు రండి. నేను వీడియో చూపిస్తున్నాను. మేము డైమండ్ చేసే బాధ్యత నాది. మీ అందరి మీద ఫోకస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు దిశ రండి. మీ లైఫ్ మాట్లాడండి. ఓకేనా? పద్మ మేడం కోసం ఇట్లా జాయిన్ అయ్యామా? సో మీరు కూడా దిశకు రండి. మిమ్మల్ని మీకు ఒక బ్రదర్ లెక్కన అన్నలాగా తమ్ముడా సపోర్ట్ చేసి మీరు డైమండ్ చేసే బాధ్యత నాది. ఓకే? వరలక్ష్మి మేడం కోసం ఇట్లా మా చదువుకోవాలి. నువ్వు రాబోతున్నప్పుడు మీ హస్బెండ్ కూడా తీసుకుంటా. ఓకేనా? మీకు డైమండ్ చేసే బాధ్యత నాది. ఓకేనా? ఇట్లా నెక్స్ట్ ఈరోజు వచ్చావమ్మా, నువ్వు జాయిన్ అయ్యావు. జాయిన్ అయ్యాక దిశకు రామ్మా. నీ లైఫ్ మార్చి బాధ్యత ఒక అన్నలాగా మేము తీసుకుంటాం. ఓకేనా? ఏం పేరు పేరు? పావని. పావని మేడం చూసాం అమ్మా. ఎప్పుడు చూసావమ్మా? మీరు ఒకసారి దిశకు వచ్చినట్టున్నారు కదా, మీ వాళ్ళ హస్బెండ్ గారు వచ్చారు. హస్బెండ్ వచ్చారు. సో సార్ కోసం ఇట్లా రండి. సో ఈసారి దిశకు రండి. కోటా కదా, కోటా పేరు. ఈసారి దిశకు ఇద్దరు వైపెట్టండి. మిమ్మల్ని డైమండ్ చేసే పచ్చి మాదమ్మా. ఓకేనా? లతా మేడం దేవి మేడం గారు మరి దిశకి మీరు అందరూ రాని సార్ అమ్మగారు ఆధార్ కార్డు కూడా తీసుకురండి. ఖచ్చితంగా మీరు డైమండ్ అయిపోతారు పచ్చి మాట. ఓకేనా? అరేమ్మా అరే మేడం. సో మీరు జాయినింగ్ అప్పుడు నా దగ్గర మీరు వీడియో ఇచ్చినట్టున్నారు. సో మరి నా రోజు చేయడం ఖచ్చితంగా డైమండ్ కావాలి. నాకు రూల్ ఉంది. 100% న్యూట్రిషన్ రావాలి. మీరు డైవర్ట్ చేసే మంచిగా రాదు. ఓకేనా? మీరు అంటే మీరు సార్ ఆర్డర్ వస్తున్నారు. మీ పిల్లలు తీసుకోండి. శ్రీదేవి మేడం వస్తున్నారు. మీరు అంటే సూర్య ఖచ్చితంగా ఇద్దరు రండి. ఓకేనా? అంటే వీలైతే మీ పాప కూడా తెచ్చుకోండి, మీ సార్ కూడా తెచ్చుకోండి. ఖచ్చితంగా మేము డైవర్ట్ చేసే మంచిగా మాకు. ఓకేనా? అదేవిధంగా సూర్య కదా. సో వన్స్ అగైన్ సూర్య కోసం కూడా హ్యాపీ బర్త్డే కూడా. అంటే ఇస్తారండి కానీ మీరు వస్తూ మీకు ఏదైనా టైంలో మొత్తం తెచ్చుకోండి. మిమ్మల్ని డైమండ్ చేసే బాధ్యత నాది. ఓకేనా? ఇస్తారమ్మా. శాంతమ్మ గారు మీరు కూడా రండి దిశకి. మీరు వస్తూ మీతో పాటు మీరు జాయిన్ అయ్యి తీసుకొచ్చుకోండి. మిమ్మల్ని డెవలప్ పేరు మహాలక్ష్మి ఆమె పేరు 55 ఏళ్ళ వయసు. ఆమె కూడా డెవలప్ చేస్తున్నాం. ఆమె దిశకు వచ్చి లైఫ్ మార్చుకుంది. నీ లైఫ్ కూడా మాది. ఓకేనా? సమ్మ కోసం ఇట్లా మనీ కోసం వస్తుంది. నువ్వు మనీ సంపాదించుకుంటూ రావాలి. పెట్టుబడి పెట్టి రావాలి. ఇప్పుడు పంట వేసాము, విత్తనాలు వేసినాక మనం ఎరువు వేసి అర్థం చేస్తే పంట వచ్చింది. అలానే ఇక్కడ డబ్బు పెట్టాలి. పెడితే అప్పుడు డబ్బు వచ్చింది. నీ పేరు కనకమ్మ గారు. మీ పేరులో కనకం ఉంది. ఇంట్లో కూడా బంగారం వచ్చింది. కనకమ్మ అంటే బంగారమ్మ. అసలు మీ ఇంట్లో బంగారం వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే సేఫ్లో సక్సెస్ అయిపోయింది. సో దిశకు రండి. మీ లైఫ్ మంచి బాధ్యత మాది. ఓకేనా? గౌరీ గారు మీరు దిశకు రండి. మిమ్మల్ని డైమండ్ చేసే బాధ్యత మాది. ఓకేనా? సో మీరు మాట ఇస్తున్నాను. మీకు వీడియో రికార్డ్ కూడా ఇస్తాను. ఆల్ ది బెస్ట్ అమ్మ. ధనమ్మ గారు మీరు నిజంగా మీకు ఎప్పుడు ధనం వస్తూనే ఉండాలి. 100% దిశ రండి. మీ దశ మారుతుంది. మీ సార్ కూడా తీసుకురండి. ఓకేనా? కూర్చోండి అమ్మా. మన ఏం పేరు అమ్మా? శిరీష. సో మీ బాబు కోసం మీ పిల్లల కోసం ఇంత కష్టపడతారు కదమ్మా. 100% మీ లైఫ్ మార్చడం కోసం దీనిలో రండి. దిశకు రండి. మీరు సక్సెస్ చెప్తే పడుతున్నారు. మీ బాబుకి ఫ్రీ చేయండి. ఓకేనా? శిరీష మేడం కోసం పేరమ్మా కుమారి మేడం. దిశకు రండి. మిమ్మల్ని డైమండ్ చేసే బాధ్యత మాది. 100% డైమండ్ చేస్తాం. ఓకేనా? చేస్తున్నా మేడం. మీరు కూడా డైలీ విన్నారంటున్నారు కదా. సో ఖచ్చితంగా మీరు రండి. దిశకు రండి. మిమ్మల్ని లైఫ్ మార్చే బాధ్యత, మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చే బాధ్యత మాది. మేడం మీ పేరు? పేరు
రాణి మేడం మీరు దిశకి రండి. మీ దశ మార్చే బాధ్యత, మీ లైఫ్ స్టైల్ మార్చే బాధ్యత మాది. రాణి మేడం కోసం కదా మేడం. సో మీరు రండి, ఖచ్చితంగా మీరు డైవర్ట్ చేసే బాధ్యత మాది. ఓకేనా? ఇట్లా మీరు ఎక్కువ వస్తూ మొత్తం భోగి అంతా మీరు చూడండి. మీ అందరినీ మీ టీం అందరూ భోగి డైవర్ట్ చేస్తాం. ఓకేనా? సార్ ఇందాక 20,000 ఇచ్చావా? దాని లెక్క రాసేసుకో. నో ప్రాబ్లం. కోటేశ్వర గారు ఈరోజు దిశాలో పట్టుకున్నాము. నాకు ఎక్కువ ఇష్టమైనది మన కోటేశ్వర. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఏలూరులో నేను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరంటే ఫస్ట్ వ్యక్తి నాగరాజు సారు, రెండో వ్యక్తి నాకు కోటేశ్వర. ఎందుకంటే నన్ను రావడము, రిసీవ్ చేసుకోవడము, తీసుకెళ్ళడము. ఎస్ఆర్నో అంటే లేడీస్ గురించి చెప్పను, జెంట్స్ గురించి చెప్తున్నాను. ఓకేనా? లేడీస్ ఇష్టం అంటే మళ్ళీ వేరే అనుకుంటారు. ఎస్ఆర్నో. మూడో వ్యక్తి రామయ్య సార్. ఎస్ఆర్నో. వీళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడము, టీం కోసం నిలబడటము. ఎస్ఆర్నో. ఎవరు వచ్చినా రాకపోయినా టీం కోసం నిలబడి ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసేయడము. అందుకే వీళ్ళు ఇష్టం అనమాట. కోటేశ్వర సార్, సో నిన్ను సక్సెస్ చేయించడం, మీ మేడం గారిని, మీ పిల్లలు సక్సెస్ చేయించడం మా బాధ్యత. మీకోసం ఏటీ హాల్ కూడా పెడుతున్నాము. ఎస్ఆర్నో. నెలకి 15,000 రెంట్ కట్టు కూడా, మరి గుంటూరులో 30,000, ఇక్కడ 15,000. ఇంత రెంట్ కట్టు కూడా ఎందుకు రిస్క్ తీసుకున్నాను? నేనే రిస్క్ తీసుకున్నాను మీకోసం. అఫ్కోర్స్ మీ జ్యోతి మేడం అయితే లేదు, కానీ నేను ఎందుకు తీసుకున్నాను మీకోసమే. ఎస్ఆర్నో. సో ఇదంతా కేవలం నువ్వు సక్సెస్ చేయించాలి. కాబట్టి నువ్వు ఇదే విధంగా సక్సెస్ చెప్తున్నాను. నేను చెప్పింది నో అనుకుని లేదు. ఓకేనా? దిశ అమౌంట్ ఇచ్చినట్టే కదా. రైట్. బిగ్ క్లాస్ సార్ కోసం 2 అమౌంట్ దిశ అమౌంట్ వచ్చి కుటాలు కూడా దిశ అమౌంట్ పెట్టేద్దాం. ఓకేనా? బిగ్ క్లాస్. ఏలూరులో దుమ్ముతో అంతా నేను ఇన్కమ్ కూడా పికప్ చేస్తా. వచ్చి 2 రోజులు 3 రోజులు ఇక్కడ షేర్ చేస్తాను. ఇస్తాను మొత్తం బొమ్మలు ఆ ఊరు తిరుగుతాం, మొత్తం ఊరు తిరుగుతాం. ఓకేనా? బిగ్ క్లాస్ కోటేశ్వర సార్ అంటే ఫైనల్గా జ్యోతి మేడం. సో రండి జ్యోతి మేడం, మీకోసం కూడా, మీ టీం కోసం కూడా మాటిస్తున్నాము. సో ఇదే విధంగా చెప్పినట్టు చేస్తూ ఉండండి. అండ్ త్వరలో మీకోసం కార్ కొంటున్నారు జ్యోతి మేడం. జ్యోతి మేడం సో ఖచ్చితంగా మీ అందరినీ డైమండ్ చేసే బాధ్యత మాట్లాడమాట. సో జ్యోతి మేడం, మీరు కూడా దిశకు వస్తూ మొత్తం ఏలూరు నుంచి 2 బోగీలు తీసుకురండి. 2 బోగీలు 2 బోగీలు మీటింగ్లో ఉండాలి. ఎస్ఆర్నో. సో మొత్తం హౌస్ఫుల్ అయిపోవాలన్నమాట బోగీలు. ఓకేనా? మొత్తాన్ని మీరు ఏదైనా నిర్వహించవచ్చు. ఓకేనా? సో రైట్. థ్యాంక్ యూ. అందరూ కమిట్మెంట్ ఇచ్చినట్టేనా? అందరూ మాట్లాడినట్టేనా? సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇంత తర్వాత ఈ మీటింగ్ క్లోజ్ అనమాట. సో సెలబ్రేషన్స్ ఏమైనా ఉంటే చెబుతాం.